సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా దేశమంతటా ఐక్యతా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న వేళ ఆ ఐక్యతా స్ఫూర్తికి ప్రతీకగా ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో రన్ ఫర్ యూనిటీ 2K రన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. పోలీసు, విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటూ దేశ సమైక్యత పట్ల తమ అంకితభావాన్ని వ్యక్తం చేశారు. ది స్కూల్ ఆవరణ నుండి ప్రారంభమైన 2K రన్ విఎంసి సర్కిల్, బజారు వీధి, సూపర్ బజార్, పెళ్లి మండపం, ఆర్టీసీ బస్టాండ్ మార్గం గుండా సాగి దేశ ఐక్యత నినాదాలతో ఊరంతా మార్మోగించింది. దేశ ఏకత, సమైక్యతకు ప్రతీకైన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఐక్యతా పథంలో నడవడం హర్షణీయమని తెలిపారు. ఈ రన్ ద్వారా దేశ సమగ్రత, సోదరభావం ప్రతిఫలిస్తుందన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నది సర్దార్ పటేల్ ఆశయమని గుర్తు చేశారు. డీఎస్పీ కె నరసింహమూర్తి స్వయంగా విద్యార్థులు, పోలీసు సిబ్బందితో కలిసి రన్లో పాల్గొన్నారు. అలాగే సిఐ ప్రకాష్ కుమార్, 2 టౌన్ సిఐ నాగార్జునరెడ్డి, ఎస్ఐ తిమ్మయ్యతో పాటు పట్టణంలోని అనేక విద్యాసంస్థల విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విద్యార్థులు ఐక్యతే శక్తి, జాతి ఒక్కటే మన బలం వంటి నినాదాలతో వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు. రన్లో పాల్గొన్నవారంతా దేశ ఐక్యత, సామరస్యం, సోదరభావం పట్ల తమ అంకితభావాన్ని చాటారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆలోచనలతో ప్రేరణ పొందిన ఈ రన్ శ్రీకాళహస్తి ప్రజల్లో జాతీయ సమైక్యత భావనను మరింత బలోపేతం చేసిందని అధికారులు తెలిపారు. దేశం ఏకం కావాలని, ప్రజల మధ్య సోదరభావం నెలకొల్పాలని సంకల్పించిన రన్ ఫర్ యూనిటీ దేశ ఐక్యతకు ప్రతీకగా శ్రీకాళహస్తి వీధుల్లో నినదించింది. జాతీయ సమైక్యతా దినం సందర్భంగా అందరికీ నా శుభాభివందనాలు. ఈరోజు గౌరవనీయులు పెద్దలు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదిన సందర్భంగా మనం దేశవ్యాప్తంగా మరియు కాళహస్తి పట్టణంలో యూనిటీ ఫర్ రన్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. యూనిటీ ఫర్ రన్ అనే కార్యక్రమం ఈ ఉద్దేశం ఏంటంటే, గౌరవనీయులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన సిద్ధాంతం ఐక్యత ఉండాలి, ఐక్యతతో మనం ఏమైనా సాధించగలం అని ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని దేశాన్ని ఒక ఐక్యతతో ఒక మంచి దేశాన్ని నిర్మించడంలో ఆయన భాగస్వాములైనారు. స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన భారతదేశాన్ని అనేక సంస్థానాలను విలీనం చేయడం ద్వారా భారతదేశం బలమైన దేశం అని చెప్పేసి ఐక్యత ద్వారా చాటారు. ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు మనం ఒక యూనిటీ ఫర్ రన్ అనే కార్యక్రమాన్ని కాళహస్తి పట్టణంలో విద్యార్థుల సహకారంతో, ప్రముఖుల సహకారంతో, మా సిబ్బంది యొక్క సహకారంతో ఒక 2K రన్ అనేది ది స్కూల్ నుంచి ప్రారంభిస్తున్నాము. ఇది వయా పేరాంరావు స్ట్రీట్, నాలుమాడ వీధులు, ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రజలందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ కలిగించాలి. ఐక్యత మన బలం, మనం రాబోయే రోజుల్లో బలంగా ఉండాలంటే అందరూ ఐక్యతతో ఉండాలనే ఒక అందరికి కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రన్ అనే కార్యక్రమాన్ని చేస్తున్నాము. సహకరించిన అందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సమాజం ఎదుర్కొంటున్న క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ కావచ్చు, సైబర్ క్రైమ్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఈ విషయాల పట్ల కూడా మాతో పాటు వచ్చిన విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావడానికి కోసం అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాము. ప్రజలందరూ కూడా ఈ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి, అవేర్నెస్ కలిగి ఉండాలి. ఈ నేరాలను ఎదుర్కోవడంలో మేము మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటాము. మీరు కూడా కొంత అవగాహన కలిగి ఈ బాధితులు కాకుండా ఉండాలని చెప్పి నేను అందరికీ కూడా సలహా ఇస్తున్నాను. దయ ఉంచి మీరు కూడా రాబోయే రోజుల్లో ఈ నేరాలను ఎదుర్కోవడంలో మాతో సహకరించాలి.
హలో దూరం దూరం ఉండండి, దూరం దూరం గుంపుగా కూడా దూరం కొంచెం గుంపుగా కూడా కొంచెం స్పేస్ ఇచ్చుకోండి. అయితే కొంచెం ముందుగా అంతే సార్. వచ్చిన వాళ్ళు జాయిన్ చేసేది. పిల్లలు వచ్చేసి వచ్చేసేది. వచ్చిన జాయిన్ చేసేది. బాబు మీరు జాయిన్ కాండమ్మా. అటు మీరు జాయిన్ కాండి, మీరు జాయిన్ కాండి, అందరూ జాయిన్ కాండి. వచ్చిన వాళ్ళు జాయిన్ కాండి, అందరూ బ్యాక్ జాయిన్ కాండి. ఫ్రెండ్ అమ్మాయి నోడల్ ఆఫీసర్ పెట్టుకోవాలి, అక్కడి నుంచి బయలుదేరించుకోవాలి. మేడం ఆయన రాత్రికి రాత్రి భయపడి నైజాం నవాబ్ గారు తన సంస్థానాన్ని భారతదేశంలో కలిపారు. అందుకోసమని ఆయన ఒక పేరు కూడా ఉంది మనకు, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు, ఉక్కు మనిషి అంటారు. సమగ్రత భద్రతను కాపాడడానికి స్వయంగా అంకితమవుతానని, అంతేగాక ఈ సందేశాన్ని తోటి వాళ్ళందరితో విస్తరింపజేయడానికి గట్టిగా కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క దార్శనికత చర్యలో లభ్యమైన నా దేశ ఏకీకరణ స్ఫూర్తితో నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను.
రాబోయే రోజుల్లో కూడా అందరూ కూడా మనం బలంగా ఉండాలంటే మనం యూనిటీ అనేది ఉండాలి. అందుకోసం ఆ యూనిటీని ప్రజల్లో పెంపొందించాలి, విద్యార్థుల్లో ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. రాబోయే రోజుల్లో మన దేశం బలంగా ఉండాలి, సంస్కారంగా ముందుండాలి. భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఒక ఐక్యత అవసరము. ఆ ఐక్యత అందరూ కూడా బలమైనగా యూనిటీగా ఉంటాం. ఎలాంటి కుల మత వర్ణ విభేదాలు లేకుండా అందరూ కలిసి జన్మించారు. ఆయన స్వతంత్రానికి ముందు గాంధీ మహాత్ములతో అనేక పోరాటాలు పాల్గొన్నారు, సత్యాగ్రహాలు పాల్గొన్నారు. ఆయన